హల్లెలూయా! ఈరోజు జీవాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న విలువ కలిగిన మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో రాయబడింది. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. దేవుని శక్తిని బట్టి సువార్తను ప్రకటించేటప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని బోధిస్తే, అందులో సత్యవాక్యాన్ని బోధిస్తే, యేసు ప్రభు బోధించిన విధంగా పరిచర్యలో వాడబడితే ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తాయి. అలా కాకుండా కల్పనా కథలు, గలిబిలి బోధలు చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ మెచ్చుకుంటారు, శ్రమలు అనేవి ఉండవు. కనుక ఈ లోకంలో చాలామంది శ్రమలు పడడం ఇష్టం ఉండదు, కనుక శ్రమల్లో పాలు పంపులు పొందడం ఇష్టం ఉండదు, భరించలేరు. కనుక అందరూ సుఖాన్ని కోరుకుంటూ ఉన్నారు. కనుక సత్యవాక్యాన్ని బోధించకుండా, ఉన్నది ఉన్నట్లుగా బోధించకుండా మనుషుల్ని సంతోషపెట్టే విధంగా బోధిస్తూ ఉన్నారు. కనుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వాటన్నిటిని విడిచిపెట్టి ఉన్నది ఉన్నట్లుగా సత్యవాక్యాన్ని బోధించినప్పుడు శ్రమలు అనుభవిస్తారు. ఆ శ్రమల్లో పాలిభాగస్తులుగా ఉండండి, శ్రమల్లో పాలు పంపులు పొందండి. దేవుని శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. దేవుని శక్తిని బట్టి అవన్నీ భరించగలుగుతాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఆయన నీతి నిమిత్తం నిందించబడి, హింసించబడి, అవమానపరచబడి, చెడ్డ మాటలు భరించినప్పుడు కూడా ఆయన శ్రమల్లో మనం పాలిభాగస్తులుగా ఉంటాము. కనుక ఖచ్చితంగా దేవుని శక్తి అనేది మనకు ఉంటుంది. కనుక ఆ శ్రమల్లో కూడా సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఆనంద గీతాలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అలాగే ఉండాలని, దైవ దీవెనలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక అలాగే జీవిద్దాం, దేవుని నీతిని, రాజ్యాన్ని స్థాపిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.